పార్వతీపురం మన్యం జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలోని అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అగ్రిగోల్డ్ కస్టమర్లు అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవీ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం బాధితులకు శుభపరిణామమని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ల చెల్లింపులు త్వరితగతిగా పూర్తి చేయాలి అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కేబినెట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అగ్రిగోల్డ్ అంశం మీద తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయం. గత 12 సంవత్సరాల కాలంగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం మేము చేస్తున్న పోరాట ఫలితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము గత 2 నెలల క్రితం మేము విజయవాడలో చేసిన ధర్నా కార్యక్రమం సందర్భంగా మిఠాయిలు పంచుకున్నాం. అలాగే ఈ సందర్భంగా ఇంత మంచి వార్తను వినిపించిన ముఖ్యమంత్రి గారికి, అలాగే దాన్ని సహకరించిన మంత్రులకు, అలాగే వర్ల రామయ్య గారికి, P4 ఉపాధ్యక్షులైన కుటుంబరావు గారికి, అలాగే ముఖ్యంగా సిఐడి చీఫ్ ఎవరైతే ఏడీజీ ఉన్నారో అయ్యనార్ గారు, అగ్రిగోల్డ్ అంశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈవీ నాయుడు, నేను మా పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి సిపిఐ కార్యదర్శి మన్మథరావు గారు, గౌరవ అధ్యక్షులు ఆర్వీఎస్ కుమార్ గారు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు గంబలి శ్రీనివాసరావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఏబి అనంతరావు